Hello everyone, welcome to srimathworld. Complex numbers level 1 objective continuation sums. Z1 Z2 are two non-zero complex numbers such that mod Z1 plus Z2 equal to mod Z1 plus mod Z2 అని చెప్పనిచ్చారు. Then argument of Z1 minus Z2. Argument means angle. సో ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఆ యాంగిల్ Z1 మైనస్ యాంగిల్ Z2 వాల్యూ ఎలా ఉంటుంది అనేది చెప్పండి అంటున్నారు. సో ఇచ్చిన కండిషన్ నుంచి యాంగిల్ కనుక మనకు కావాల్సింది లెట్ Z1 ఈక్వల్ టు కాస్ తీటా 1 ప్లస్ ఐ సైన్ తీటా 1 అని, Z2 ఈక్వల్ టు కాస్ తీటా 2 ప్లస్ ఐ సైన్ తీటా 2 అని ఎస్యూమ్ చేసుకోవాలి Z1 Z2 వాల్యూస్ని, కాంప్లెక్స్ నెంబర్స్ని. సో Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు కాస్ తీటా 1 ప్లస్ ఐ సైన్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 ప్లస్ ఐ సైన్ తీటా 2. రియల్కి ఇమాజినరీకి సపరేట్ చేస్తే కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2. నెక్స్ట్ ఇది ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా 1 ప్లస్ తీటా 2. ఐని కూడా కామన్ తీస్తాయి. ఇది Z1 ప్లస్ Z2 వాల్యూ. మనకి ఇచ్చిన కండిషన్ని తీసుకోవాలి. mod Z1 plus Z2 equal to mod Z1 plus mod Z2. Z1 plus Z2 అంటే ఈ వాల్యూ మాడ్యులస్ ఆఫ్ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా 1 ప్లస్ సైన్ తీటా 2 దట్ ఈక్వల్ టు mod Z1 అంటే కాస్ తీటా 1 ప్లస్ ఐ సైన్ తీటా 1. నెక్స్ట్ ప్లస్ mod Z2 అంటే కాస్ తీటా 2 ప్లస్ ఐ సైన్ తీటా 2. ఇది mod ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంది. మాడ్యులస్ అప్లై చేస్తే ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 హోల్ స్క్వేర్ ప్లస్ తీటా 1 ప్లస్ సైన్ తీటా 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు మాడ్యులస్ అంటే రూట్ ఆఫ్ కాజ్ స్క్వేర్ తీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 ప్లస్ రూట్ ఆఫ్ కాజ్ స్క్వేర్ తీటా 2 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 2. ఈ వాల్యూ 1. సో 1 ప్లస్ 1 అంటే 2 వస్తుంది. ఈ రూట్ ఆఫ్ ఈ వాల్యూ ఈక్వల్ టు 1 ప్లస్ 1. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే కాజ్ స్క్వేర్ తీటా 1 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ నుంచి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కాస్ స్క్వేర్ తీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 2 ప్లస్ 2 కాస్ తీటా 1 కాస్ తీటా 2. నెక్స్ట్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 2 ప్లస్ 2 సైన్ తీటా 1 తీటా 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4 వస్తుంది. సో ఈ వాల్యూ నుంచి కాస్ స్క్వేర్ తీటా 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 2 అంటే 1 ప్లస్ 1 2 కామన్ తీస్తే కాస్ తీటా 1 కాస్ తీటా 2 కాస్ తీటా 1 కాస్ తీటా 2 ప్లస్ సైన్ తీటా 1 సైన్ తీటా 2 ఈక్వల్ టు 4. ఈ ప్లస్ 2 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -2 అవుతుంది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి తీటా 1 మైనస్ తీటా 2 ఈక్వల్ టు 2. ఈ 2 కూడా క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో కాస్ ఆఫ్ తీటా 1 మైనస్ తీటా 2 ఈక్వల్ టు 1. కాస్ తీటా 1 మైనస్ తీటా 2 ఈక్వల్ టు కాస్ 0 డిగ్రీస్. తీటా 1 మైనస్ తీటా 2 ఈక్వల్ టు 0 డిగ్రీస్. తీటా 1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ తీటా 2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 దట్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఈక్వల్ టు తీటా 1, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఈక్వల్ టు తీటా 2. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z2 0. సో ఆప్షన్ 1. Next sum, if the principal amplitude of ఈ వాల్యూ ఇన్ ద ఇంటర్వల్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు.
సో దీనికోసం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 2 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దట్ ఈక్వల్ టు 2 minus I into 1 minus 4i square, 1 plus 4i square, next minus 4i, that equal to 2 minus I into 1 minus I square ante minus 1 ganuka 1 minus 4 minus 4i, that equal to 2 minus I into minus 3 minus 4i. మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 6, 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 8i ప్లస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4i స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఫైనల్గా సింప్లిఫై చేస్తే మైనస్ 6 ఇది మైనస్ 4 అంటే మైనస్ 10 కామా మైనస్ 8 ప్లస్ 3 అంటే మైనస్ 5i. సో పాయింట్ వచ్చేసి 10 కామా ఎక్స్ కామా వై పాయింట్ ఫామ్లో రాస్తే మైనస్ 10 కామా మైనస్ 5 వస్తుంది. సో రెండు నెగిటివ్ వాల్యూస్ అంటే ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో ఎక్స్ కామా వై అంటే మైనస్ 10 కామా మైనస్ 5 అనేది బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూలో యాంగిల్స్ చూడాలి. క్వాడ్రంట్ 3కి సంబంధించి ఇండివిజువల్గా యాంగిల్స్ అయితే ఏమీ ఇచ్చలేవు. సో ఇలాంటప్పుడు మనకు కండిషన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది 0 నుంచి పైకి, ఇది మైనస్ పై నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మైనస్ పై నుంచి స్టార్ట్ అవుతుంది 0కి, ఇది మైనస్ పై, ఇది మైనస్ పై బై 2 0, ఇది ప్లస్ పై ప్లస్ 0 పై బై 2 పై. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్ వాల్యూస్ మైనస్ పై బై 2 నెక్స్ట్ 0. సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇంటర్వల్ వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్ ఇంటర్వల్ మైనస్ పై బై 2. So option 3. Next sum, if mod z1 equal to mod z2 and argument of z1 plus argument of z2 equal to angle ఇచ్చారు. సో argument of z1 plus argument of z2కి ఫార్ములా argument of z1 z2 that equal to pi by 2. సో యాంగిల్ పై బై 2 అని చెప్పని ఇచ్చేసాడు. సో z1 z2 ఈక్వల్ టు ఈ z1 z2కి సంబంధించిన యాంగిల్ పై బై 2. z1 z2 అంటే కాస్ థీటా ఐ సైన్ థీటా. ఈ ఆర్గ్యుమెంట్ z1 అంటే కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. యాంగిల్ వచ్చేసి పై బై 2 కానీ కాస్ పై బై 2 0, ఐ ఇంటూ సైన్ పై బై 2 1, దట్ ఈక్వల్ టు ఐ వచ్చింది. సో z1 z2 ఈక్వల్ టు కంప్లీట్గా ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది కనుక z1 z2 అనేది ప్యూర్లీ ఇమాజినరీ. అండ్ నెక్స్ట్ సమ్ పై బై 3 పై బై 4 అనేవి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కాన్జుగేట్ ఆఫ్ z అయితే దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈక్వల్ టు ఫస్ట్ది పై బై 3. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 బార్ ఇచ్చారు. z2 బార్ ఈక్వల్ టు దానికి ఫార్ములా మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 దట్ ఈక్వల్ టు ఎంత పై బై 4. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఈక్వల్ టు పై ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఈక్వల్ టు ఈ మైనస్ అటు వెళ్తే మైనస్ పై బై 4 వస్తుంది. నెక్స్ట్ మన ఇక్కడ అడిగిన వాల్యూ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 దట్ ఈక్వల్ టు ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 దట్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అంటే పై బై 3, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అంటే మైనస్ పై బై 4. ఎల్సిఎం 12, 4 పై మైనస్ 3 పై అంటే క్రాస్ మల్టిప్లికేషన్లో ఎల్సిఎం చేస్తే 4 పై మైనస్ 3 పై ఫైనల్గా వచ్చేది పై బై 12 ఆప్షన్ 2. నెక్స్ట్ సమ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ అని చెప్పని అడిగారు. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ తీసుకుంటే ఆర్ ఇంటూ
కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఈ ఫామ్లోకి మనం ఈ ఫంక్షన్ని రాయాలి, ఇచ్చిన వాల్యూని రాయాలి. 1 ప్లస్ కాస్ తీటాకి ఫార్ములా 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. నెక్స్ట్ సైన్ తీటాకి ఫార్ములా 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2. ఈ వాల్యూస్ని యూస్ చేస్తే 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా అంటే 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 దట్ ఈక్వల్ టు ఈ రెండు టర్మ్స్లోంచి 2 కాస్ తీటా బై 2ని కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది కాస్ తీటా బై 2 ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా బై 2 మిగులుతుంది. దట్ ఈక్వల్ టు 2 cos theta by 2 into cos theta by 2 plus I sin theta by 2 అంటే cos theta plus I sin theta అంటే దీన్ని సిస్గా రాస్తాం. సో ఇక్కడ ఈ ఫామ్ చూసుకుంటే r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, ఇప్పుడు ఇది r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లోకి మారింది. సో కాస్ ఇక్కడ నుంచి r అంటే 2 కాస్ తీటా బై 2, నెక్స్ట్ ఇక్కడ తీటా యాంగిల్ ప్లేస్లో తీటా బై 2 ఉంది, దీన్ని సిస్ ఫామ్లో రాస్తే సిస్ తీటా బై 2. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పై బై 2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 3 పై బై 2. సో ఆల్ఫా అనేది క్వాడ్రంట్ 2లోను క్వాడ్రంట్ 3లోను ఉంటుంది అని చెప్పని ఇచ్చాడు. అండ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా, ఇది మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా అంటే 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ సైన్ 2 ఆల్ఫా అంటే 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఈ రెండు టర్మ్స్ నుంచి కామన్ వచ్చేది 2 కాస్ ఆల్ఫా కామన్ వస్తుంది, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. ఈ వాల్యూ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే ఈ వాల్యూ మేజర్ రోల్ కాస్ ఆల్ఫా అనేది చూస్తుంది. ఇన్ కాస్ ఆల్ఫా ఇన్ క్వాడ్రంట్ 2 అండ్ క్వాడ్రంట్ 3 కాస్ ఆల్ఫా ఈజ్ నెగటివ్, అది నెగిటివ్ వాల్యూ అవుతుంది కనుక సో ఇది నెగిటివ్ అవుతుంది. ఈ వాల్యూ కూడా మొత్తం మాడ్యులస్ వాల్యూ అంటే మనకు వచ్చేది పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ రావాలి అంటే ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్. సో నెగిటివ్ కనుక మైనస్ని మల్టిప్లై చేస్తే ఆ వాల్యూకి సో 2 కాస్ ఆల్ఫా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫాని తీసుకొని దీనికి మైనస్ని మల్టిప్లై చేస్తే -2 కాస్ ఆల్ఫా నెక్స్ట్ ఇంటూ ఇప్పుడు రెండు మైనస్లు మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఇప్పుడు ఈ వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -2 కాస్ ఆల్ఫా ఇంటూ ఈ కాస్ని లోపల వాల్యూస్కి మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుందాం. మనకి ఇప్పుడు రావాల్సిన వాల్యూ ఈ మాడ్యులస్ వాల్యూ తీసుకుంటే ఇది వచ్చింది, ఇది అంటే మాడ్యులస్ అప్లై చేసినప్పుడు ప్లస్సే వస్తుంది. ఈ ప్లస్ ఎలా వస్తుంది, ఈ కండిషన్ అయితే కాస్ ఆల్ఫా క్వాడ్రంట్ 2లో కానీ క్వాడ్రంట్ 3లో కానీ నెగిటివ్ కనుక సో మనం మైనస్ ఇంటూ మైనస్ని మల్టిప్లై చేసినప్పుడు ఈ వాల్యూ మైనస్ని మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో అలాంటి వాల్యూస్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉందో చూస్తే ఫస్ట్ ఆప్షన్ మైనస్ కాస్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ ఈ వాల్యూని కన్సిడర్ చేద్దాం. సో -2 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ పై ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ పై, ఈ వాల్యూ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింది. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ వెరిఫై చేస్తే -2 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ని కామన్ తీస్తే పై మైనస్ ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ని కామన్ తీస్తే పై మైనస్ ఆల్ఫా.
దట్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటా 180 మైనస్ కాస్ తీటా పై మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా కనుక సైన్ ఆఫ్ 180 మైనస్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్, సో 180 కనుక ఫంక్షన్ మారదు, మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్, పై కనుక ఫంక్షన్ మారుతూ సైన్ ఆల్ఫా. సో మనకు కావాల్సిన రిజల్ట్ ఈ రిజల్ట్ ఫస్ట్ ఆప్షన్ నుంచి వచ్చింది కనుక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.